శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అసుదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జాలో శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురు బ్రహ్మాం ముదామహం ఆపదాం దాతారం సరస్వంలోక అభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కృష్ణం వందే జగద్గురు. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతి నమ. వచన సుందరకాండము ఎపిసోడ్ 25 చెప్పుకోవాలి. 24లో ఏం చెప్పారంటే, నేను యుద్ధకాంక్షతో నా శరీరమును పర్వతం అంతగా పెంచి నేను ఆ వనమును ధ్వంసం చేయని ఆరంభించదని, నేను ఆ వనమును భగ్నం వచ్చేదని. ఇప్పుడు ఎపిసోడ్ 25 కంటిన్యూ చేయాలి. శ్రీ గురుభ్యో నమ. ఈ వార్తను అతడి రాక్షస స్త్రీలు రావణునికి నివేదించింది. ఇది విన్న రావణుడు పంపిన కింకర్లు రాక్షసులను యుద్ధంలోకి పంపగా నేను వారిని హతమార్చితిని. అనంతరము ప్రహస్తుని కుమారుడైన జంబుమాలని సైన్యంతో పంపగా వారందరినీ హతమార్చి మరలా యుద్ధంలోకి వచ్చు రాక్షసులను ఎదుర్కొంటకు సిద్ధంగా ఉంటుని. జంబుమాల మరణించిన వార్తను విని రావణుడు మహాబలశాలులైన మంత్రిపుత్రులను పదార్థ బలములతో సహా వెంటనే సమరమునకు పంపెను. వారు కూడా కథన రంగంలో మడిసిన విషయంలో ఎరింగి రావణుడు మహాసూరులైన 5 మంది సేనాధిపతులను సైన్యములతో పంపాను. నేను ఆ సేనాధిపతులను వారి సేనలను పూర్తిగా మట్టుపెట్టిదిని. వెంటనే రావణుడు మిక్కిలి బలశాలియు తన పుత్రుడునైన అక్షకుమార్ని ఎక్కువ మంది రాక్షసుతో కూడా నాపై యుద్ధమునకు పంపించాను. మండోదరి సుతుడును రణసూరుడును అయిన ఆ అక్షకుమారుడు నా చేతిలో హత్యడైన విషయం విని దశకంఠ రావణుడైన మిక్కిలి క్రుద్ధుడై ఇంద్రజిత్తును మరేక కుమారుని నా మీదకి రణమార్చుకు ఆజ్ఞాపించాను. నేను రాక్షస ప్రముఖుడైన ఆ ఇంద్రజిత్తును అతని సమస్త బలములను రణరంగమును నిర్వీర్యమర్చి అంతే హర్షించింది. ఆ ఇంద్రజిత్తు నన్ను అదేనుగా ఎరిగి వెంటనే నన్ను బ్రహ్మాస్త్రంతో బంధించను. అతని అనుచరులు నన్ను త్రాళ్ళతో కట్టివేసిరి. పిదపవారు నన్ను రావణుని కడకు తీసుకుని వెళ్ళరి. దుష్టుడైన రావణుడు నన్ను చూచి నాతో సంభాషింపసాగాను. నా లంకా గమనమునకు ఆ రాక్షసును వధించటం గల కారణములు అడిగిన. ఆ పనులన్నింటినీ సీతాదేవి నీతిపై చేస్తుందని ఆమెను దర్శించడానికి వచ్చే క్రమముగా నీ భవమునకు చేరితినని చెప్పితిని. నేను వాయుదేవుని సుతులను వానరులను సుగ్రీవుని సచివుడను శ్రీరాముని బంటును నా పేరు హనుమంతుడు రావణ దూతగా నీ కడకు వచ్చి తిని అని చెప్పి తిని. అప్పుడు అతను సుగ్రీవునిచ్చే సందేశము శ్రీరాముని బలపరాక్రమలు తెలుపుతూ, వీరులైన వానరులు మీ బలములను రూపుమాపక ముందే వెంటనే సీతాదేవిని శ్రీరామునకు అప్పగింపమని పలికిన పలుకులకు రావణుడు క్రుద్ధుడై తన చూపులతో నన్ను దహించి వేస్తున్నాడా అన్నట్లుగా నా వైపు చూచాను. పిదప నన్ను చంపడిగా ఆజ్ఞాపించగా రావణ సోదరుడిని విభీషణుడు దూతను చంపడం రాజనీతి శాస్త్రంలో పేర్కొనబడలేదని కనుక ఆ దూతను శాస్త్రానుసారమే దండించవాలని చెప్పిన సలహా మేరకు నా వాలమునకు నిప్పు పెట్టి లంకానగరం త్రిప్పుడు అని రావణుడు ఆదేశించను. వెంటనే ఆ రాక్షసులు జీర్ణమైన జనపనార వస్త్రములను నూలుగుడ్డలను నా వాలములకు పూర్తిగా చుట్టి నా పుచ్చమును తోకకు నిప్పుపెట్టి కర్రలతో పిడికిళ్లతో మోదిరి. పగటి వేళ నగరంలో చూడ వేడుకపడిన నాకు కొంచెం కూడా బాధ కలగలేదు. అగ్నిజ్వాలల మధ్య చిక్కుపడిన నన్ను నగరద్వారం కడకు తీసుకుని పోయి చూడు ఈ కోతినని సంబరపడుతూ నా విషయం అందరికీ చాటించిరి. పిమ్మట నేను బృహద్రూపము సూక్ష్మము నర్చి బంధములను విడిపించుకుని తిని వాలాగ్ని జ్వాలలతో బురుజులు గోపురములు గల లంకానగరం నెట్టి తొట్టుబాటు లేకుండా ప్రళయాగ్ని ప్రజలను వల్లే క్షణంలో దహించి వేస్తుంది. లంకానగరం నందు ప్రతి ప్రదేశం బుగ్గి అయిపోయింది కనుక సీతాదేవి అగ్నికి ఆహుతి ఉండును అని నాకు భయాందోళన కలిగాను. ఇంతలో చారణులు జానకీదేవి క్షేమంగా ఉన్నది అను ఆశ్చర్యకరమైన అద్భుతావహమైన పలుకలను వింటిని. మరలా సీతాదేవిని దర్శించి ఆమె కడ సెలవు తీసుకుంటుని ఋషుల వచనములు పుష్పే పుణ్యములు వ్యర్థములు కావు కదా. వెంటనే లంకా సమీపము గల హరిష్ట పర్వతం మీదకి చేరితిని. మేము చూడవలన కుతూహలముతో సముద్ర లంఘనం ఆలంబించదని పిమ్మట గగన మార్గమున పయనించి ఈ తీరమునకు చేరి మిమ్మల్ని దర్శించదని. శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రభావము చేతను మీ అనుగ్రహం వల్లను సుగ్రీవుడు ఆజ్ఞాపించిన కార్యము నెరవేర్చుటకును ఈ పనులన్నింటినీ కావించదని ఈ సమస్త కార్యములను అతట నేను యథోచితంగా ఆచరించుతుని.
ఇంకనూ మిగిలిన పనులను మనం చేయవలసి ఉన్నది. ఇంకనూ చెప్పవలసిన విశేషమును ఇట్లు నడవసాగాం. శ్రీరాముని ప్రయత్నము సఫలమైనది. సుగ్రీవుని కార్యోత్సాహం ఫలించినది. రామ సుగ్రీవుల మైత్రి దృఢపడినది. సీతాదేవి యొక్క సౌశల్య ప్రభావములకు నా మనస్సు భక్తి పరవశమైనది. ఓ వానరత్నలారా, సౌశల్య పాతివ్రత్యముల విషయం పూజ్యురాలే సీతాదేవి సాటి. ఆమె తన తపశక్తిచే సర్వలోకముల భారమును మోయగలదు. కోపించడంతో వాటిని అన్నింటినీ దహించి వేయగలదు. రాక్షసులాదని రావణులను అన్ని విధులకు గొప్పవాడు, తపోబల సంపన్నుడు. అతడు ఆమెను స్పృశించినను తన తపోబలము చేతను నశింపలేదు. జనకాత్మజ అయిన సీతాదేవి కోపించినతో కేవలము తన కరస్పర్శించే దేన్ని నేను భస్మం చేయగలదు. కానీ రావణుడు శ్రీరాము చేతిలోనే చావలసి ఉన్నందున ఆమె అతన్ని భస్మము చేయలేదు. ఇప్పటి వరకు జరిగిన కార్యవిశేషము మీకు వివరించి ఉంటాను. సీతామాతను తీసుకుని వచ్చి ఆమెతో కూడా మనం ఆ రామలక్ష్మణుని దర్శించగలుగుతున్నాము కదా. ఆ లంకాపురిని అందరి రాక్షసులను మహాబలశాలను రావణుని చంపడుకుని నేను ఒక్కడనే చాలుదును. ఇక మీ వంటి వారు తోడుగా ఉన్నతో ఇక చెప్పవలసింది ఏమిటి? ఈ విధంగా లంకానగరంలో గల ప్రముఖ రాక్షస వీరులందరినీ చంపడకు నేను ఒక్కడనే చాలుదునని, అట్లే అంగరాజుల శక్తి సామర్థ్యంతో ఎవరెవరిని చంపగలలో కూడా విపులీకరించాను. పూజ్యురాలైన సీతాదేవి శోకాతులయ్యే దీనావస్థలో ఉన్నది కనుక ఈ విషయంలో మనం చేయవలసిన ప్రతిక్రియ గురించి ఆలోచింపుడు. హనుమంతుని వచనములను వినడం వెంబట వాలిసూనుడైన అంగదుడు ఇట్లు పలికిన, ఓ వానరుల వీరులరా, సీతాదేవి జాడ తెలిసిన వెంబట కూడా ఆమె లేకుండా మనం మహాత్మ శ్రీరామచంద్రుని సమీపంలోకి వెళ్ళుట యుక్తం కాదు. మనమే లంకకు వెళ్ళి ఆ రాక్షస ప్రముఖులను వధించి వచ్చి శ్రీరాముని లక్ష్మణుని సుగ్రీవుని దర్శించదుముగాక. జనకాత్మజను రామలక్ష్మణ చెంతకు చేర్చదముగాక. అట్లు సంకల్పించిన అంగదునితో కార్యసాధన విధానమును ఎదిగిన భల్లోకి ప్రముఖుడు జాంబవంతులు మిక్కిలి సంతసించిన వాడై ప్రయోజనకరములైన వచనములను ఇట్లు బరిక్కిలి, ప్రజ్ఞాశాలివైన అంగదా, నీవు చెప్పిన మాట సముచితంగా కనపట్టడం లేదు. వానర ప్రభు అయిన సుగ్రీవుడు, ప్రతిభామూర్తి అయిన శ్రీరాముడు దక్షిణ దిశయందు సీతాదేవిని వెతుకుటకై మనలను ఆజ్ఞాపించది. ఆమెను తీసుకుని రమ్మనలేదు. ఏ విధంగానైనా సీతాదేవిని మనము తీసుకుని వెళ్ళుట శ్రీరాములకు ఇష్టము కాకపోవచ్చును. శ్రీరాముడు తన పరాక్రమ చేతనే సీతాదేవిని తీసుకుని వచ్చును కానీ ఇతరుల పరాక్రమంపై ఆధారపడడు. ఆ ప్రభువు వానరులందరి సమక్షమున శత్రువును జయించి సీతని కొనివచ్చుదని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అందుచేత మనమందరము రామలక్ష్మణులు మహాతేజశాలి అయిన సుగ్రీవుడు ఉన్న చోటకు వెళ్ళి ఇంతవరకు జరిగిన విశేషములు వారికి నివేదింతము. అంగదా, నీవు చేసిన సూచనయు త్రోసిపుచ్చదగినది కాదు, కానీ శ్రీరాముని ఆలోచనలు అనుసరించి కార్యసిద్ధికై పూనుకుంటా యుక్తం. ఇది విని అంగదాది ప్రముఖులైన వానర వీరులు కపివరుడైన హనుమంతుడు జాంబవంతుని సూచనను ఆమోదించి వారందరూ సీతాదేవి జాడ తెలుసుకునుట అను కార్యము సిద్ధించినందులకు గొప్ప యశము పొంది ఈ సంతోషవార్తను శ్రీరాములకు సుగ్రీవునకు తెలుపుటకు హనుమంతుని ముందుంచుకుని మహేంద్రగిరిని వీడి ఆకాశమునకు ఎగిరి ఆ వానరులు ఆకాశ మార్గమున పురోగమించుతూ నందనవన సదృశమైన మధువనమును చేరిది. సుగ్రీవునకు మేనమామ అయిన దధిముఖుడను వానరుడు ఆ వనమును నిరంతరము పరిరక్షించుతూ ఉండెను. ఆ మహావనమునందలి మధువులను క్రూలుడికై అంగద కుమారుని అభ్యర్థించిరి. పిదప యువరాజైన అంగదుడు ప్రముఖులైన జాంబవాది వృద్ధ వానరుల ఆమోదముతో మధుభక్షణమునకై వారికి అనుమతులు ఇచ్చిన అంగదుని అంగీకారము పొందిన వానరులు మధుర ఫలములను కమ్మని దుంపలను భక్షించుతూ అమిత ఆనందమును పొందిరి. మత్తులో మైమరచిరి. ఆ వానరులందరూ అతిగా మధుపానం చేయడం వలన వారి మనసులు అదుపు తప్పినవి. వారి వికార చేష్టలు వనమునందు అంతటను వ్యాపించను. వారు ఈ స్థితిలో వనమునందల చెట్లను ధ్వంసం చేస్తుండగా దధిముఖుడు మిక్కిలి కోపంతో వారిని వారింపసాగాను. అతడు వారిని వారించడికే కొందరిని అరచేతులతో తెరచను, మరి కొందరిని సమీపించి వారితో కలహించను. అట్లే ఇంకను కొందరిని సమీపించి సామోపాయంతో వారిని ప్రార్థించను. అతడు సామవచనములతో ఆ వానరులను నివారింపసాగాను.
అంతటా మత్తిల్లి ఉన్న కపివులు ఎట్టి జంకు కొంకు లేనివారై జట్టి జంకు కొంకులు లేనివారై దోషమని తలంపగా బలప్రయోగం చేత అతనిని చుట్టుముట్లు చేరి భయపెట్టి ఏడవసాగిరి. మధుపానముక్తులై ఉన్న ఆ వానరులందరూ ఆ దదిముకుని గోడతో గీరిరి, దంతలతో కొరికిరి, చేతులతో కొట్టిరి, పాదములతో తండ్రిరి, ఆ వనమునంతటి ధ్వంసమునర్చిరి. వానరోత్తముడైన హనుమంతుడు దదిముకుని కారణముగా కలసి చెంది ఉన్న మనసు గల వానరులతో ఇట్లను, ఓ కపివానరులారా, మీరు ప్రశాంత చిత్తులై మధువులను సేవింపుడు మీకు అడ్డు వచ్చి వారిని నేను నివారించదు. అంగదు వారితో హనుమంతుని మాటను అవశ్యం పాటింపగలిగినను అన్నాను. వానరులందరూ కపివరుడైన అంగదుని అభినందించి మరలా మధువనమున ప్రవేశించింది. అప్పుడు వచ్చిన వనపాలకులందరినీ వారు మీదపడి కొట్టిరి. దదిముక్కుని అనుచరులైన వనపాలకులను ఆ వానరులు భయపెట్టి బాధించుతుండగా వారు అచ్చటి నుండి నలదిశలకు పలాయనం చిత్తగించారు. వారు దదిముకునికి ఈ విషయం చెప్పగా విని వారిని ఓదార్చారు. అప్పుడు వారందరూ దదిముకునితో కలిసి ఆ వానరుల కడకెగి మధ్య చెట్లను, వృక్షమును, శిలను ఆయుధముగా కొని ఆ వానర ప్రముఖులతో తలబడరు. వానరోత్తముడైన ఆ దదిముకుడు ఎట్టగేలకు ఆ అంగదాదుల నుండి శారీరక బాధలకు లోనై విముక్తుడై తన యొద్దకు వచ్చిన అనుచరులతో ఏకాంతంగా ఇట్లు పలికాను, వీరిని ఇట్లే ఉండనిండు, ఇక వీరితో మనకు పని లేదు. మనకు ప్రభువు సమయస్ఫూర్తి గలవాడు, కఠోరంగా శాసించేవాడు, సముచితముగా మాట్లాడేవాడు సుగ్రీవుడు. శ్రీరాముని చెప్తా గలడు, అతడికి వెళ్ళదాం. మనమందరము అంగదుని దోషములను అన్నింటినీ మన ప్రభువునకు నివేదించదము. మన మాటలను విని అతడు క్రుద్ధుడై ఈ వానరులను శిక్షింపగలడు. ఈ మధువనము మహాత్ముడైన సుగ్రీవునకు ప్రాణప్రియమైనది. ఇది తండ్రి తాతల నుండి ప్రాప్తించినది, దివ్యమైనది, దేవతలకు కూడా చూడరానిది. మహాబలశాలి అయిన దధిముఖుడు ఆ వనరక్షకులతో ఇట్లు పలికి వారితో కూడి వెంటనే ఆకాశంలోకి ఎగురుచూ బయలుదేరాడు. వారు మరుక్షణంలో సుగ్రీవుడు ఉన్న వనము చేరి ఆకాశం నుండి రామలక్ష్మణులను సుగ్రీవుని దర్శించి ఒక సమతల ప్రదేశమున దధిముఖుడు తన అనుచరులతో కూడా కిందికి దిగాను. దధిముఖుడు క్రిందికి దిగిన వెంబట దీనవదనముతో వినమ్రుడై చేతులు జోడించి పవిత్రమైన సుగ్రీవుని పాదములకు ప్రణమిల్లాను. ఇది 8వ రోజు పారాయణం సమాప్తం. ఇక్కడితో ఎపిసోడ్ విరామం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.